ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. చెప్పండి, ఏం చేసాం? మేమేం చేయలేదు, వచ్చి గంట సేపు అవుతుందండి. ఆర్డీఓ ఎవరు లేరండి? నేను జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాను. ఈ స్పోక్ విత్ ఐ థింక్ సో. ఆ రోజు మాట్లాడాను నా ముందే. కలెక్టర్ గారితో మాట్లాడాను, కమిషనర్ గారితో మాట్లాడాను. ఏంటి సార్, వాళ్ళతో ఆల్టర్నేట్ చూపించకుండా ఈ విధంగా తీసేయడం అని ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు చెప్పండి మీరు? ఇంత బాధ ఉండకూడదు. ప్రాణం ఒక్కసారి పోయినా పర్వాలేదు కానీ కొమ్మకై ఉన్నాడు, ఎప్పుడు నాశనమే పోతాడు, ఎప్పుడు కూర్చుకొని పోతాడు. మా ఉసురు కొట్టదా ఒకసారేగా చూసేది ఎవరైనా కొట్టుకుని వస్తున్నారు. ఇప్పుడన్నా మేము ఏం చేయాలి మరి? అసలుకి ఎంతమంది ఆడపిల్లకి పదవిలో ఉన్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారా? పదవిలో ఉన్నారు కాబట్టి ఇది అక్కడ ఉండేవాళ్ళ చేయమని అంటలేదు. స్థలం అధికారులదే కాదని అంటలే. మాకు ఎక్కడ నేడు చూపించమన్నా, నేడు చూపించడానికి ఏమైంది? ఇచ్చేది ఏంది? నేడు మాకు ఎవరి కాడికి వెళ్ళినా కానీ ఎవరి కాడికి వెళ్తామా? మమ్మల్ని అక్కడికి వెళ్తేనేమో ఎమ్మెల్యే పిలుస్తున్నారు అన్నారు. ఆ నుంచి కలెక్టర్ ఎమ్మెల్యే కాడికి వచ్చిందండి, నువ్వు వచ్చిందండి, ఇక్కడ నువ్వు మాట్లాడిందండి, నువ్వేం చేసావు పేదవాళ్ళకి? పేదవాళ్ళ మీద వేరే ప్రతాపం అంటారు. చెప్పండి, ఏం చేసాం? మేమేం చేయలేదు, వచ్చి గంట సేపు అవుతుందండి. ఆర్డీఓ ఎవరు లేరండి? నేను జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాను. ఈ స్పోక్ విత్ ఐ థింక్ సో. ఆ రోజు మాట్లాడాను నా ముందే. కలెక్టర్ గారితో మాట్లాడాను, కమిషనర్ గారితో మాట్లాడాను. ఏంటి సార్, వాళ్ళతో ఆల్టర్నేట్ చూపించకుండా ఈ విధంగా తీసేయడం అని ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు చెప్పండి మీరు? ఇంత బాధ ఉండకూడదు. ప్రాణం ఒక్కసారి పోయినా పర్వాలేదు కానీ కొమ్మకై ఉన్నాడు, ఎప్పుడు నాశనమే పోతాడు, ఎప్పుడు కూర్చుకొని పోతాడు. మా ఉసురు కొట్టదా ఒకసారేగా చూసేది ఎవరైనా కొట్టుకుని వస్తున్నారు. ఇప్పుడన్నా మేము ఏం చేయాలి మరి? అసలుకి ఎంతమంది ఆడపిల్లకి పదవిలో ఉన్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారా? పదవిలో ఉన్నారు కాబట్టి ఇది అక్కడ ఉండేవాళ్ళ చేయమని అంటలేదు. స్థలం అధికారులదే కాదని అంటలే. మాకు ఎక్కడ నేడు చూపించమన్నా, నేడు చూపించడానికి ఏమైంది? ఇచ్చేది ఏంది? నేడు మాకు ఎవరి కాడికి వెళ్ళినా కానీ ఎవరి కాడికి వెళ్తామా? మమ్మల్ని అక్కడికి వెళ్తేనేమో ఎమ్మెల్యే పిలుస్తున్నారు అన్నారు. ఆ నుంచి కలెక్టర్ ఎమ్మెల్యే కాడికి
టెర్రస్ పార్టీ వాళ్ళు నువ్వు వచ్చిందేంది ఇక్కడ నువ్వు మాట్లాడిందేంది నువ్వేం చేసావు పెద్దవాళ్ళకి పేదవాళ్ళ మీద వేద ప్రతాపం అంటారు. वीडियो में 3 महीने का भत्ता डाले घरा दिए 75% चल गई इतना अगर बोले थे क्या तो दिए उन्हें हड़ावटी